రాజీనామా చేయకపోతే గ్రామాల్లో తిరగనివ్వబోమని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే అత్యంత కీలకమైన సమావేశం జరగబోతుంది. ఇది సెమీఫైనల్ సమావేశమా లేక ఇదే ఫైనల్ సమావేశం కూడా మనం చూడాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలతో ఒక సమావేశం కూడా జరగబోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెగిస్తారా అనే అంశంపైన చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ న్యూస్. ఢిల్లీలో జలదీక్ష నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, కడప మాజీ ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ జలదీక్షలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు పాల్గొన్నారు. సో అసెంబ్లీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యే విజయలక్ష్మి, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మిని మినహాయిస్తే రాష్ట్ర అసెంబ్లీలో 293 మంది బలం ఉంది. 293 మంది సంఖ్యలో 28 మంది మొత్తం పీఆర్పీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం జగన్ వెంట ఉన్నారు. దీంతో అసెంబ్లీలో బలాబలాల సంఖ్య 165కు మాత్రమే ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి 148 మంది అవసరం ఉంది. 148 మంది అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా దాదాపు 15 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ వెంట ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. బట్ ప్రజారాజ్యం పార్టీ అలాగే ఎంఐఎం లాంటి పార్టీలు ఈ పార్టీలు ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నాయి, అలాగే జగన్ వెంట వెళ్ళిన ఎమ్మెల్యేలు రేపు జగన్ పార్టీ స్థాపించిన తర్వాత పార్టీలోనే వెళ్ళే అవకాశం ఉందా, వాళ్ళపైన పార్టీ హైకమాండ్ ఆ ఎమ్మెల్యేలపైన ఎటువంటి చర్య తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కనుక నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా, లేక మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయా అన్న అంశంపైన కూడా ఇప్పుడు జగన్ ఢిల్లీలో నిర్వహిస్తున్న దీక్షలో 28 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడంతో మొత్తంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నికల్గా మైనారిటీలో పడిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం రాజ్ న్యూస్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిజంగా తెగిస్తారా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో తేల్చుకుంటారా అనే అంశంపైన చర్చ జరుగుతుంది. రాజ్ న్యూస్ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్తో పాటు తెలంగాణ ఎన్ఆర్ఐ పవన్ కుమార్ రెడ్డి కూడా మొత్తున్నారు. శ్రవణ్ గారు, ఇంతకుముందు మా ప్రతినిధి ప్రదీప్ అక్కడ కేజీఆర్ గార్డెన్స్లో మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు కొంతమంది చెప్తున్నారు, అలాగే ప్రదీప్ కూడా చెప్తున్నారు. సో ఎమ్మెల్యేలపై నెడుతున్నారు. అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాష్ట్రంలో దీని వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో పార్టీ హైకమాండ్ దిగి వచ్చే అవకాశం ఉందని ఎంపీలు చెప్తున్నారు. అలాగే ఎంపీలు మాత్రమే ఇటువంటి డిసిషన్ తీసుకోవాలని ఎమ్మెల్యే చెప్తారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇనీషియల్గా గత సంవత్సర కాలంగా జరిగిన ఉద్యమంలో ఉప ఎన్నికల విషయంలో కావచ్చు, రకరకాలటువంటి స్టేజ్లో యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నటువంటి ఒక రీతిలో టీడీపీ తెలుగుదేశం తెలంగాణ నాయకులు వ్యవహరించినటువంటి తీరు తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు అనేటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ తెలంగాణ ప్రజలను మళ్ళీ కన్ఫ్యూజ్ చేసినట్టయితే ఈరోజు ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు ఆ కేజీఆర్ గార్డెన్స్లో మాట్లాడినటువంటి ఒక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఉగ్ర నరసింహులై బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళు ఎంత గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నారని కడుపులో మంటతో మాట్లాడుతూ ఉన్నారు. అరే మిమ్మల్ని ఓట్లేస్తే గెలిపిస్తే మేము తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గైతుందా మాకు ఊళ్ళల్లా అని చెప్పని ఈరోజు నిలదీస్తున్నట్టు ఒక పరిస్థితి ఈరోజు కార్యకర్తలు చెప్పడానికి చూసినట్టయితే వాళ్లకు ఉన్నటువంటి ఒక విఘ్నతలో కానీ ఇంగితంలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నట్టయితే ఈ పార్టీకి వాళ్ళు అడగకముందే రాజీనామాలు చేసి ఉండాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుండే, తెలంగాణ ఈ పార్టీకి వచ్చేటువంటి ఉండే. కాబట్టి ఏమాత్రం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నటువంటి రీతిలో వ్యవహరించి ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితిలో మాత్రం ఈరోజు ప్రజలు ఎవరు లేరు. దానికి నిదర్శనం మీ పార్టీ నాయకులు, కార్యకర్తలే. గొంతు దించుకొని గుండెలు పగలేరా ఈరోజు వాళ్ళు ఎవరైతే మాట్లాడినారో మీకు చెవులు కనుక ఉంటే మీకు చిల్లులు పడిపోవాలా, అంత బలంగా ఈరోజు మీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఊళ్ళలో కూడా రానియమని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కనీసం వాళ్ళ యొక్క ఆవేదనైనా అర్థం చేసుకొని, మీ పార్టీ కార్యకర్తల ఆవేదనైనా అర్థం చేసుకునేనా మీరు కనుక ముందుకు రానట్టయితే మళ్ళీ మీ మీద ఎంఎల్ఏలని ఎంపీలని ఎమ్మెల్యేలు ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసేసుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తే పూర్తిగా మట్టిపాలవుతారు రాజకీయంగా. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ అలాగే తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మి మనకు అందుబాటులో వచ్చారు. మల్లెపల్లి లక్ష్మి గారు, ఇప్పుడు ఢిల్లీలో జగన్ నిర్వహిస్తున్న జల దీక్ష కార్యక్రమానికి దాదాపు
28 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి కనిపిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మైనార్టీలో పడిపోయినట్టు భావించాలా? ఇది మైనార్టీలో పడిపోయినట్టండి. ఎప్పుడో ఇది ఒక నైతిక ఓడిపోయిన ప్రభుత్వం ఇది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఆలోచించాలి, ప్రజల్ని సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి. రెండోది ఇవన్నీ కాదండి, తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు అంత పెద్ద ఎత్తున జగన్తో వెంటబడిపోతుంటే ఒక వ్యక్తి కోసం ప్రజలకు 4 కోట్ల మంది ప్రజలకు పనికొచ్చే అంశాన్ని వీళ్ళు తీసుకోవట్లేదంటే సిగ్గుచేటైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో చూసినట్టయితే తెలంగాణ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి ప్రజలు మద్దతు ఉండకపోవడం కాకుండా వాళ్ళను ఊళ్ళల్లో కూడా గ్రామాలకు రాని పరిస్థితి ఉందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా ఒకవైపు నిలబడి తెలంగాణ ప్రజలకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాను. లక్ష్మీ గారు, అంటే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావాలా లేకపోతే తెలంగాణ కావాలా తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోవాలా? అంతేనండి, అన్నట్టు క్లియర్. అది హైకమాండ్ కాదు, అసలు పార్టీ కావాలా లేకుంటే మొత్తం ప్రజలు కావాలా, తెలంగాణ కావాలా, మీరు అన్నట్టు హైకమాండ్ కావాలా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఆ పరిస్థితి వచ్చింది. దాని నుంచి వాళ్ళు గుణపాఠం తీసుకోకపోతే వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తేనే తెలంగాణ పైన ఒక నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది తప్ప ఎంపీలు తీసుకుంటే ఎటువంటి నిర్ణయం జరగదని కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలపైకి నెట్టే సాకు చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తున్న పని, ఒకరి మీద ఒకటి నెట్టుకోవడం. మనం అడుగుతున్నది మొత్తం కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు, వార్డు మెంబర్ నుంచి ఎంపీల దాకా అందరూ పార్టీకి మేము తీర్మానం పెట్టకపోతే బయటికి పోతామని చెప్పగలిగినప్పుడే తెలంగాణ వస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లెపల్లి లక్ష్మి గారు మాతో చేరేందుకు. ఇంతకుముందు మనం వివక్ష గురించి మాట్లాడుతున్నాం, ఎన్ఆర్ఎస్ సంబంధించి. నిజంగా తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఏ రకంగా వివక్ష గురవుతున్నారు ఇక్కడ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ? ఇప్పుడు మీరు చూసుకుంటే ఎన్నో దేశాలలో, ఎన్నో రాష్ట్రాలలో తెలుగు అసోసియేషన్, ఇన్ఫ్యాక్ట్ అలియాస్ ఆంధ్ర అసోసియేషన్లో మనం కూడా సభ్యులుగా ఉండే ఇంతకుముందు. అప్పుడు ఉన్నప్పుడు అందులో ఆర్గనైజేషన్లో కీలక నిర్ణయాలు చేసుకునే కమిటీలో కానీ, ఈ నిర్ణయ కమిటీలో కానీ, వేరే ఇతరత్ర విషయాల్లో కానీ మన పాత్ర చాలా తక్కువ. మనం ఎందులో కూడా తీసుకురాలేదు. సో వాళ్ళ డామినేషన్ ఉన్నది. సో తర్వాత మేము కూడా ప్రతి ఒక్క స్టేట్లో ఇండివిజువల్ అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ బయటకు వచ్చి తెలంగాణ ఆర్గనైజేషన్ స్థాపించి తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ యొక్క కల్చర్ని, తెలంగాణ యొక్క ఆచార వ్యవహారాలని, మనకున్న ప్రత్యేకతల్ని, మనకున్న మల్టీ కల్చరల్ సొసైటీని అందరికీ పోర్ట్రే చేసినాము. అక్కడున్న వారికి ఎడ్యుకేషన్ చేసినాము, అక్కడ వై వీ నీడ్ తెలంగాణ అనేది. సో బేసికల్గా మేము ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా మేము టార్గెట్ చేసి తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎలా ఉండే, ఎలా కలిసింది, మరి మా యొక్క విశిష్టమైన ఆచార వ్యవహారాలను ఇవి అని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మేము తెలియజెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏ క్రమంలో ఉన్నామంటే, వాళ్ళు మన కాలబేరానికి వచ్చారు. ఇప్పుడు అందరం ఒకటి, మనము తెలుగు వాళ్ళము, మనం వేరే ఆర్గనైజేషన్స్ మనము పెట్టుకుంటే మన మధ్యలో ఐక్యత ఉంటుందని వాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ చాలా ఏళ్ళ నుండి అవి ఆర్గనైజేషన్ పేర్ల మీద, ఇతరతర పేర్ల మీద కూడా ఆఫీస్లో ఎక్కడ ఉద్యోగాలు అవసరమైతే వాళ్ళని పెట్టుకోవడము, అలాంటి ఎన్నో రకాల విచక్షణకి మనల్ని గురి చేశారు. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా తెలివికొచ్చి మన వాళ్ళకు ఐక్యంగా ఉండి మన ఆర్గనైజేషన్స్ పెట్టుకొని మన వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాం. తెలంగాణ గురించి కూడా మేము పాటుపడుతున్నాము. సో ఒక విషయం చెప్పాలంటే, బ్రిటిష్ వారితో డైరెక్ట్గా కొన్ని వందల సంవత్సరాలు పాలింపబడ్డాయి ఆంధ్ర వాళ్ళకి. వారి యొక్క అవలక్షణాలు బాగా